ముందుగా వీఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన నారాయణ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, అదేవిధంగా ఎస్విఎస్ హాస్పిటల్ ఆ సంస్థకు ఇక్కడికి వచ్చిన డాక్టర్ గారు హేమబింద మేడం గారికి, అదేవిధంగా రఘురామ్ నాయక్ గారికి, రమణ నాయక్ గారికి, కృష్ణ నాయక్ గారికి, వీళ్ళందరికీ కూడా డాక్టర్ గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక 10 రోజుల క్రితం ఈ డాక్టర్ గారు వచ్చి, అన్న చాలా గ్రామాల్లో వాళ్ళు ఆరోగ్యాన్ని చూపించుకోవడానికి పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది, ఆ గ్రామంలో వాళ్ళకి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆ గ్రామం ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ వ్యాధులు ఉన్నవి, వాళ్ళకి ఏ జబ్బులు ఉన్నవి అనేది తెలుసుకోవడానికి మేము ముందొచ్చి మేము ఉచితంగా వాళ్ళకి వైద్యం చేయిస్తామని చెప్పేసి నా దగ్గరికి వచ్చినప్పుడు, మన నియోజకవర్గంలో ఎక్కడైతే బాగుంటుంది, అదే విధంగా స్టార్టింగ్ లో గుంటకల్లో మండలంలో ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పేసి నా దగ్గరికి డాక్టర్ గారు వచ్చినప్పుడు నేను ఆలోచన చేసి, పెద్ద ఊరు మన నెలగొండ గ్రామంలో చుట్టుముట్టు ఉన్న గ్రామాలు కూడా ఉంటాయి, అదైతే బాగుంటుందని చెప్పేసి నేను చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇది బాగుంటుందని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. మానవ సేవే మాధవ సేవ అంటారు. అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఈ కార్యక్రమం మహా అద్భుతం. ఈరోజు ఎంతో మంది ఎక్కడ చూసినా కూడా, ఏ హాస్పిటల్ చూసినా కూడా, నేను అప్పుడప్పుడు సిటీలో పోయినప్పుడు కనుక్కుంటాను, ఏది ఎక్కువ రష్ ఉంటుందంటే సినిమా తర్వాత హాస్పిటల్ తర్వాత హోటల్స్ ఉంటాయి. నేను ఎక్కడ చూసినా ఈ హాస్పిటల్, సినిమా థియేటర్, హోటల్. అది ఎందుకు ఇంకా నేను చాలా ఇది గమనిస్తుంటాను ఎక్కువ నేను సిటీలోకి పోయినప్పుడు. కాబట్టి మనం ఎంత ఆహారం తీసుకుంటామో అంత హాస్పిటల్కి పోయే కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే మనం తిండి తినే దాంట్లో కూడా ఆరోగ్యం బాగా పెట్టుకోవాలంటే డాక్టర్ గారు చెప్పిన సలహాలు మనం పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామనే దానికి కూడా, ఆ రోజుల్లో పెద్దలు దాదాపుగా 70-80 సంవత్సరాలు ఉన్న ఎంతో మంది పెద్దలు కూడా ఈ రోజు కూడా బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఏది ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 20 సంవత్సరాలకే అన్ని వచ్చేసింటాయి, బీపీ, షుగర్ అన్ని మొత్తం జబ్బులు ఏమేమన్నా అన్ని వచ్చింటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ కష్టజీవులు, ఈ రోజు సుఖజీవులం మనము. కాబట్టి ఆ సుఖజీవులకు తగ్గట్లుగా ఆ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే మరి కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉండేదానికి మంచి అవకాశం ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం నేను పేదలకు ఉచితంగా వైద్యం చేయించాలనే డాక్టర్ గారు వచ్చి వాళ్ళ సహాయం అందిస్తామని చెప్పి ముందుకు వచ్చిన వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ నారాయణ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రజల్ని బాగు చేయాలా, వాళ్ళ ఆరోగ్యంగా బాగుండాలా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఉచిత సేవలు అందించడం, వాళ్ళకి మద్దతుగా ఈ డాక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా మేము మా వంతు సహాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు చాలా మటుకు గ్రామాల్లో ఎక్కువ 30 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా చనిపోవడం జరుగుతుంది. అది ఏమంటే అది ఎందుకో గాని డాక్టర్ గారు కూడా నేను అడుగుతున్నాను, అది ఎందుకు జరుగుతుందో ఇంకతో ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చిందనే మాట అంటున్నారు. మరి హార్ట్ అటాక్ ఎందువల్ల ఎందుకు వచ్చిందో అని నేనే ఒక్కసారి ఆ కరోనా వచ్చినప్పుడు ఆ కరోనాలో ఉన్న వ్యాక్సిన్ ఇంజెక్షన్ వల్ల అని కొంతమంది అంటున్నారు. అది అవునో కాదో కానీ తెలియదు. కానీ మొత్తానికి ఎంతో మంది కొంచెం గ్రామంలో హార్ట్ ఏమన్నా నొప్పి జరిగితే మీరు ఏదో అనుకుంటారు, గ్యాస్ ట్రబుల్ ఏదో అనుకుంటారు. కానీ ఆ దానికి మీరు ఎప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ అనుకోకున్నట్లా మీరు హాస్పిటల్కి పోయి నయం చేయించుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం మసాలా ఎక్కువ తింటుంటాం, నాన్ వెజ్ ఎక్కువ తింటుంటాం. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ పెరిగి రక్తంలో గడ్డగట్టుకొని
చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనమేమనుకో అదే మీరు అందరూ కూడా అనుకునేది మాకు గ్యాస్ ట్రబుల్ అంటాం, గ్యాస్ మాత్రం వాడతాం, అంతేగాని ఈ గుండె వ్యాధికి వాడేదానికి చాలా మంది కూడా పోం. కాబట్టి మీరందరూ కూడా అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోండి. రక్తము శుద్ధిగా ఉందా లేదంటే రక్తము ఇదిగా ఉందా అనేది తెలుసుకునే దానికి కూడా ఇలాంటి ఎంతో ఉచిత కేంద్ర వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. చాలా మటుకు మన ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ నిర్మించి అందరూ వైద్యులు వాళ్ళు కూడా సలహాలు ఇచ్చి వారి ఆరోగ్యాలు బాగుంటేనే మన గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఒక నినాదంతో ఈరోజు మన ప్రభుత్వం ఎన్నో వేళల ముందుకొచ్చే ఉంటుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మనందరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకు తెలిసిన విషయాలు కూడా తెలియని వాళ్ళకి చెప్పి ఈ వైద్యం బాగుంటేనే ఆరోగ్యం బాగుంటేనే మనము ముందుకి భవిష్యత్తులో తరాలకి మన పిల్లవాళ్ళకు కూడా వాళ్ళకి బాగోగాలు చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు బాబా ట్రస్ట్ వారు కూడా మా వంతు సాయం చేస్తానని చెప్పి ఈరోజు ఉచితంగా వాళ్ళు కొన్ని టాబ్లెట్లు అయితేనేమి మందులు అన్ని ఉచితంగా మేము కూడా ప్రజలకు మేలు చేస్తామని చెప్పి బాబా ట్రస్ట్ వాళ్ళు కూడా రావడం వాళ్ళు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి డాక్టర్ గారు కూడా ఇంకా ఏదైనా ఈ మండలమే కాకుండా కొన్ని గ్రామాల్లో ఎంచుకొని ఇతర మన నియోజకవర్గంలో పల్లెల వాళ్ళకి ఈ ఆరోగ్యాలు బాగుండేదానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి నా వంతున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన నెలకొండ గ్రామ పెద్దలకు ఈ గ్రామం ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వైద్యాలంటే ఈరోజు చెప్పడం జరుగుతుంది. డాక్టర్ గారు వాళ్ళు చెప్పిన నియమాల ప్రకారంగా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అందిస్తారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, మలేరియా టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి, డెంగ్యూ, ఆయాసం మరియు కీళ్ల నొప్పులు, తలనొప్పి, రక్తహీనత, కామెర్లు, గ్యాస్ట్రిక్, కిడ్నీలు అన్ని విధాలుగా ఉన్న రోగాలు కూడా వైద్యం అందించడానికి డాక్టర్